రాష్ట్రమంతా అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆ నియోజకవర్గం కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట. అసలే అంతంత మాత్రంగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయట. ప్రత్యర్థి బలీయంగా ఉన్న చోట ఈ సిచ్యువేషన్ హస్తం పెద్దలకు సహజంగానే మింగుడు పడట్లేదు. అందుకే ప్రత్యేక శ్రద్ధ పెట్టి పక్కాగా ముందుకు వెళ్లాలనుకుంటే ప్రతి విషయంలో రోడ్డెక్కుతూ ముందరికాళ్లకు బంధం వేస్తున్నారట లోకల్ లీడర్లు. ఇంతకీ అధికార పార్టీలో నిప్పు రాజేస్తున్న కీలక స్థానం ఏది? అక్కడ ఏం జరుగుతోంది? గజ్వేల్లో ఆగని గలాట, నర్సారెడ్డి వర్సెస్ మైనంపల్లి, మంత్రి ముందే రచ్చరచ్చ, గాంధీ భవన్ గర్జించిన తగ్గని నేతలు. గజ్వేల్ అనగానే ప్రస్తుత రాజకీయాల్లో అందరికీ గుర్తుకు వచ్చే పేరు కేసీఆర్. సిద్దిపేట తర్వాత ఆ స్థాయిలో కేసీఆర్ ని ఓన్ చేసుకున్న నియోజకవర్గం ఇది. అందుకే ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. అయితే గతంలో ఇక్కడ ఓ రేంజ్ లో హవా చూపించిన కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ దెబ్బకు పూర్తిగా ఢీలా పడిపోయింది. 2014 నుంచి వరుసగా గెలుస్తూ కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తే కాంగ్రెస్ మాత్రం కనుచూపు దూరంలో లేదన్నట్లుగా తయారైంది. నియోజకవర్గం ఏర్పాటయ్యాక 15 సార్లు ఎన్నికలు జరిగితే ఇక్కడ 10 సార్లు కాంగ్రెస్ జెండానే ఎగిరిందంటే ఆ పార్టీ ట్రాక్ రికార్డ్ ఏ పార్టీదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పాకులాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోనీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాకైనా పార్టీ బలోపేతంపై లోకల్ నాయకులు దృష్టి పెట్టారా అంటే అస్సలు లేదనే చెప్పాలి. అవతల అపోనెంట్ గా అంత పెద్ద నాయకుడున్నప్పుడు కలిసికట్టుగా ఉంటూ పార్టీని పటిష్టపరచాల్సింది పోయి తలో దారి తలో గ్రూపుగా గొడవలు పడుతున్నారు ఇక్కడి హస్తం నేతలు. అధికార పార్టీగా హడావిడి చేయడమే తప్ప అంతా ఒక్కటై ముందుకు సాగాలన్న ఆలోచనే కనిపించడం లేదు. ఇక్కడ హస్తం పార్టీని బలోపేతం చేయాలనేది అటు ఢిల్లీ నేతలు ఇటు రాష్ట్ర నేతల కలగా కనిపిస్తున్నా వాటిని కల్లలు చేయడంలో ఏమాత్రం వెనకంజు వేయట్లేదు స్థానిక నేతలు. నిత్యం అసమ్మతి స్వరాలతో అసంతృప్తి రాగాలతో పార్టీని అతలాకుతలం చేస్తున్నారు. కొన్నాళ్లుగా మంటలు రగులుతున్న నేతల మధ్య సయోధ్య కుదిరేనా అంటే కష్టమనే సమాధానం వినిపిస్తోంది. నియోజకవర్గంలో ప్రత్యర్థిగా ఎంత పెద్ద లీడరున్నా సాధారణంగా అధికార పార్టీ హవానే కనిపిస్తోంది. కానీ ఇక్కడేంటో సీన్ మొత్తం రివర్స్ లో ఉంది. మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డికి మైనంపల్లి వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. గ్రూప్ తగాదాలు వద్దు, అంతా కలిసి ఉండాలంటూ గాంధీ భవన్ వర్గాలు ఎంత గట్టిగా చెప్పినా తగ్గేదేలే అంటున్నారు నాయకులు. ఎంత కట్టడి చేసినా కంట్రోల్ అయ్యేలా కనిపించడం లేదు ఇక్కడి నాయకులు. పార్టీ మీటింగ్ అయినా ప్రభుత్వ కార్యక్రమం అయినా నాయకులు వారి వర్గాలు బాహాబాహికి దిగడం కామన్ గా మారిపోయింది. లోకల్ గా సాగుతున్న గొడవలు చాలవు అన్నట్లు మొన్న మధ్య ఏకంగా గాంధీ భవన్ వెళ్లి గలాటా చేసింది గజ్వేల్ కాంగ్రెస్ కి చెందిన ఓ వర్గం. జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన్ని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారట. చానాళ్లుగా మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డికి మరో నాయకుడు శ్రీకాంత్ రావుకి మధ్య అస్సలు పొసగడం లేదు. నరసారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పార్టీపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. తన కూతుర్ని ప్రమోట్ చేస్తూ వచ్చే ఎన్నికలకి సన్నద్ధం చేస్తున్నారు. అటు శ్రీకాంత్ రావు సైతం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ రెండు వర్గాలు ఛాన్స్ దొరికితే చాలు అమీతుమీకి సిద్ధం అంటున్నాయి. ఆ మధ్య మీనాక్షి నటరాజన్ ఇద్దరిని పిలిపించి మాట్లాడినా ఫలితం లేకపోయింది. నిజానికి మైనంపల్లి ఎంట్రీతో గొడవలు ఇంకాస్త ఎక్కువయ్యాయనే ప్రచారం ఉంది. ఇటీవలే లోకల్ కాంగ్రెస్ నేతలు సమావేశమై మా నియోజకవర్గంలో పక్కోళ్ల పెత్తనం ఏంటంటూ బహిరంగంగానే విమర్శించారు. ఇప్పటిదాకా నరసారెడ్డి శ్రీకాంత్ రావుల గ్రూపులతోనే సతమతమవుతుంటే ఇప్పుడు మైనంపల్లి గ్రూప్ కూడా తయారైంది. ఈ మధ్య శ్రీకాంత్ రావు మైనంపల్లి హనుమంతరావు ఒక్కటైపోవడం నరసారెడ్డికి మింగుడు పడడం లేదు. ఇటీవల ఇన్ఛార్జి మంత్రి వివేక్ పర్యటనలో రేషన్ కార్డు పంపిణీ సందర్భంగా ఇరు వర్గాల నేతలు బాహాబాహికి దిగడం మరోసారి లోకల్ రచ్చని తెరమీదకి తీసుకొచ్చింది. శ్రీకాంత్ మైనంపల్లి వర్గానికి చెందిన ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి వేదికపై కూర్చోవడం పట్ల నరసారెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ని స్టేజ్ పై నుంచి దించేయాలంటూ రచ్చరచ్చ చేశారు నేతలు. మంత్రి చెప్పినా వినకుండా ఘర్షణకు దిగాయట రెండు వర్గాలు. దీంతో మంత్రి పర్యటన ఆశాంతం హైడ్రామా నడిచింది. మంత్రికి స్వాగతం చెప్పే సమయంలోనూ ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నంత పనిచేశారు నర్సారెడ్డి. మంత్రి వారించడంతో అక్కడ గొడవ పెద్దది కాలేదు. ఆ దళిత కార్యకర్త నర్సారెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం స్థానికంగా వివాదం ముదిరేలా చేసింది. ఇదే ఇష్యూలో మహిళా సంఘాలు ధర్నాకు దిగడం మరింత రచ్చరేపింది. కులం పేరుతో దూషించిన నర్సారెడ్డిని అరెస్టు చేయాలంటూ సొంత పార్టీ నేతలు డిమాండ్ చేయడం పొలిటికల్ గా రచ్చకు కారణమవుతోంది.
మొత్తానికి కారు పార్టీకి కంచుకోట లాంటి స్థానంలో హస్తం నేతల తీరు పార్టీని అస్తవ్యస్తంగా మార్చేస్తోంది. మరి ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు హైకమాండ్ ఏం చేస్తుందా అన్నదే పొలిటికల్ సస్పెన్స్ గా మారింది.